ఇంకా ఉందా ఇది? అరే ఎన్ని పోరాటాలు చేయలేదన్న నేను. బండి సంజయ్ గారి నియోజకవర్గంలో, మా ఎంపీ బండి సంజయ్ నియోజకవర్గంలో నా ఎంపీ అరవింద్ గారు, మా 2 నియోజకవర్గాలకు మధ్యలో ఉన్నటువంటి మల్లాపూర్ మండలంలో ఒక గ్రామంలో 45 రోజులు హనుమంతుడు మాల వేసుకుంటారు మా ఎస్సీలు. 45వ రోజు ఇక మనం మాల తీసేస్తాం, రేపు జాతర ఉంటుంది హనుమంతుడి గుడి దగ్గర హనుమాన్ జయంతికి. గంగలోకి వెళ్ళి స్నానం చేసి మాల తీసేసి దండం పెట్టుకొని గుండు తీసుకొని వచ్చేసి వంట చేసిండ్రు. వీళ్ళు వంట వడ్డిస్తూ ఉన్నారు. ఆ ఊర్లో ఉన్నటువంటి కాపులు వచ్చి, లంజావడుకులారా మీరు మాల మాదిగోళ్ళు, మీరు వంట మీరు వడ్డిస్తే మేము తినాలారా అని అక్కడ ఉన్నటువంటి అన్నాన్ని కూరని మొత్తం కూడా ఉడుకోవచ్చిండ్రు. చూడండి 45 రోజులు వాళ్ళతోనే ఉన్నారు. మళ్ళీ 45 రోజులు వాళ్ళతోనే ఉన్నారు. అందరు కలిసే తిన్నారు, కలిసే ఉన్నారు. అంటే మాల తీసేసిన నెక్స్ట్ వాడికి కులం ఉన్నది. మాల వేసుకున్నంతసేపు స్వామి, మాల తీసేస్తే కులం. ఈ విషయం మీద నా గొంతు పోయేదాకా నేను 2 ఎంపీలకు రిక్వెస్ట్ చేసిన, అన్నా మన సోదర హిందువుల మన దళిత హిందువులకు అన్యాయం జరిగింది, మాట్లాడండి అంటే ఈ ఎంపీ మాట్లాడలే, ఆ ఎంపీ మాట్లాడలే. మళ్ళా ఇదే రెంజల రాజేష్ గారు పోయి ఎస్సీ కమిషన్ చైర్మన్ పిలిపించి వాళ్ళని జైలుకు పంపించింది.